అటెన్షన్. ఫుట్పాత్ మీద పనుకున్నప్పుడు ప్రమాదం జరిగితే కాంపన్సేషన్ రాదు. అలా పడుకోవడమే తప్పంటారా? ఢిల్లీ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందో తెలుసుకుందాం. ముందుగా కేస్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే 2015లో ఢిల్లీలోని మదిపూర్ మెట్రో స్టేషన్ దగ్గర కొంతమంది ఫుట్పాత్ మీద పనుకొని ఉండగా ఒక ట్రక్కు వేగంగా వచ్చి వాళ్ళని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మరణించారు, కొంతమంది గాయపడ్డారు. ఈ యాక్సిడెంట్ బాధితులంతా కాంపన్సేషన్ కోసం మోటార్ యాక్సిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్లో పిటిషన్స్ వేయగా ట్రిబ్యునల్ కాంపన్సేషన్ ఇస్తూ ఆ యాక్సిడెంట్ బాధితులు ఫుట్పాత్ మీద పడుకోవడం ద్వారా యాక్సిడెంట్కి కారకురయ్యారు అని చెప్తూ కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కింద కాంపన్సేషన్ని సగానికి తగ్గించింది. ఆ యాక్సిడెంట్ బాధితులు ఆ తీర్పు మీద ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేయగా ఢిల్లీ హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పుని తప్పుపట్టింది. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే నిరాశ్రయులు, కూలి వాళ్ళు, రాత్రిపూట పని చేసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ ఫుట్పాత్లు నిద్రపోవడానికి సేఫర్ ప్లేస్ లాగా అనిపిస్తాయి. వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం సేపు నిద్రపోయి లేచి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అంతేగాని ఫుట్పాత్ మీదకి వాహనాలు వచ్చి ఢీ కొడతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇంకా ఏం చెప్పిందంటే ఫుట్పాత్లు అనేవి ఎక్స్క్లూజివ్గా పాదచారులకు మాత్రమే, వాహనాలు నడపడానికైతే ఖచ్చితంగా కాదు, అది చట్ట విరుద్ధం. అలాంటప్పుడు వీళ్ళు కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ ఎలా ప్రూవ్ అవుతుంది? ఈ యాక్సిడెంట్కి వాళ్ళు ప్రత్యక్షంగా కారణం ఎలా అవుతారు? ట్రిబ్యునల్ చెప్పినట్టు అలా కారకులు అవ్వాలంటే వీళ్ళు ఆ యాక్సిడెంట్కి ప్రత్యక్షంగా కారణం అవ్వాలి. అంతేగాని జస్ట్ ఫుట్పాత్ మీద పడుకున్నారని చెప్పి వాళ్ళని కారకులు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ని తగ్గించడానికి లేదని చెప్తూ కాంపన్సేషన్ని పెంచడం జరిగింది. ఈ జడ్జిమెంట్ సరైందేనా? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ జడ్జిమెంట్స్ మరియు లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.